పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖను పట్టిపీడిస్తున్న పంచభూతం, దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాల దగ్గ, పరిష్కారం లేని 5 గ్రామాల వేదన, కోర్టు కేసుల పేరుతో తప్పించుకుంటున్న పార్టీలు, అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఘనబాబు, ఇప్పటికైనా సమస్య పరిష్కారం అయ్యేనా? విశాఖపట్నం అనగానే సాగర తీరం, పారిశ్రామిక ప్రగతి గుర్తుకొస్తాయి. కానీ అదే నగర శివార్లో 5 గ్రామాల ప్రజలకు మాత్రం భూమి అనే పదం ఒక తీరని వేదన. సింహాచలం దేవస్థాన భూముల వివాదం దశాబ్దాలుగా వేలాది కుటుంబాల జీవితాలను అదలాకుతలం చేస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు ఇచ్చే బూటకు హామీలు, అధికారంలోకి వచ్చాక చూసే ఉదాసీనత వెరసి పంచగ్రామాల సమస్య నేటికి ఒక కలుకి రావడం లేదు. తాజాగా అసెంబ్లీ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించడంతో ఈ దీర్ఘకాలిక సమస్య మళ్లీ చర్చనీయాంశమైంది. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూములుగా భావిస్తున్న 5 గ్రామాల్లోని 1000 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కుల వివాదమే ఈ పంచగ్రామాల సమస్య. అటవీవరం, వేపగుంట, చీమలపల్లి, ముదపాక, వెంకటాపురం గ్రామాల్లో దీర్ఘకాలికంగా భూ సమస్య వెంటాడుతుంది. ఈ గ్రామాలు విశాఖ పశ్చిమ, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సుమారు 12,000 ఎకరాలకు పైగా భూమి వివాదంలో ఉంది. ఇందులో సుమారు 600 ఎకరాల్లో దశాబ్దాల క్రితమే ఇళ్లు నిర్మించుకొని వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఈ భూములపై తమ హక్కు ఉందని అటు దేవస్థానం, ఇటు రైతులు, నివాసితులు కోర్టులో పోరాడుతున్నారు. గత 25 ఏళ్లుగా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. 1996లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 578 ద్వారా భూముల క్రమబద్ధీకరణ ప్రయత్నించింది. కానీ అది న్యాయపరమైన చిక్కుల్లో పడింది. గత వైసీపీ హయాంలో కూడా అనేక కమిటీలు వేసినా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉనగురిన ప్రయోజనం శూన్యం. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ సామాన్యుడి సొంతిటికలు మాత్రం నెరవేరడం లేదు. రిజిస్ట్రేషన్లు కాకపోవడం, బ్యాంకు రుణాలు అందకపోవడం, ఆఖరికి ఆ ఇళ్లను అమ్ముకోవాలన్నా కనీసం మరమ్మతులు చేసుకోవడానికి కూడా వీలు లేకపోవడంతో ప్రజలు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే కేసు కోర్టులో ఉంది, మేమేం చేయలేము అనే నేపాన్ని న్యాయస్థానాలపైకి నెట్టేస్తున్నారు. వాస్తవానికి కోర్టులో ఉన్న కేసులకు త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో కానీ, బలమైన వాదనలు వినిపించడంలో కానీ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2016లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దేవస్థాన భూములుగా నిర్ధారించిన రైతుల హక్కుల విషయంలో స్పష్టత రాలేదు. ప్రభుత్వాలు తలుచుకుంటే ఆర్డినెన్స్ ద్వారా లేదా ప్రత్యేక చట్టం ద్వారా ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకురావచ్చు. కానీ ఆ దిశగా చిత్తశుద్ధి కనిపించలేదు. ఈ భూములకు బదులు దేవాదాయ శాఖకు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆ ప్రతిపాదనపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే ఘనబాబు ఈ అంశాన్ని మరోసారి బలంగా నిరూపించారు. ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ నేను ఈ సమస్యను లేవనెత్తుతూనే ఉన్నాను, కానీ పాలకులు మారుతున్నారే తప్ప సామాన్యుడి కష్టాలు తీరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సమస్యను సజీవంగా ఉంచుతున్నారా అన్న అనుమానం ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం 5 గ్రామాల్లోని ప్రజలు సొంతింట్లో అద్దెకుంటున్న చందంగా బతుకుతున్నారు. భూములు వివాదంలో ఉండిపోవడం, ఆ ఇళ్ల మరమ్మతులు కూడా చేసుకోవాలని పరిస్థితిలో ఉన్నారు. శిథిలమైన ఇళ్లను బాగు చేసుకోవాలన్నా దేవాదాయ శాఖ అధికారులు అనుమతించలేదు. దీంతో పాడైన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ ప్రజలు ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ దశాబ్దాల నాటి కలహానికి స్వస్తి పలికి పంచగ్రామాల ప్రజలకు భూమి హక్కులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజా ఆగ్రహాన్ని పార్టీలు మూటగట్టుకోక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.